బాక్స్ లో షీట్ ఉంది. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ చాట్ బాక్స్ లో షీట్ ఉంది సార్, ఓపెన్ చేయండి సార్, అది ఫార్వర్డ్ చేస్తాను మీకు. వాట్సాప్ చేసే చాట్ బాక్స్కి రాలేదే. చాట్ బాక్స్ లో ఉందండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి ఒకసారి. ఎందుకు కనిపించట్లేదు మీకు అది? సార్ రాలేదు సార్ చాట్ బాక్స్లో ఎక్కడ వచ్చింది సార్? నాకు కనిపిస్తుంది కదా, మీకు ఎందుకు కనిపించట్లేదు? వెయిట్ చేయండి 1 minute. మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. మళ్ళీ చాట్ బాక్స్ లో కూడా పెట్టాను, 1 minute. మీకు ఎందుకు రాలేదు? నాకు కనిపిస్తుంది పైన. సార్ ఇంకోసారి షేర్ చేయండి సార్. చేద్దాం, వెయిట్ చేయండి సార్, చేస్తాం, వెయిట్ చేయండి. కనిపిస్తుందా? అంటే మీరు స్క్రీన్ షేర్ చేయక ముందు పోస్ట్ చేస్తే కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేయండి, మళ్ళీ డౌన్లోడ్ అవన్నీ ఎందుకు అవసరం లేదు, తర్వాత చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేద్దాం, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎస్ఐపి ఓపెన్ చేసేసి ఎక్కడి వరకు వచ్చాం మనం? కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తాం, అంతే కదా. మెంబర్స్ తక్కువ మంది ఉన్నారంటే జాయిన్ అవుతారా స్లోగా? 9:06 అయిందిలే సార్, ఇంకా 9:05 ఒక 5 minutes చూస్తున్నా, మనం స్టార్ట్ చేయడమే. అది లాగిన్ చేస్తారు కదా, రైట్. చూడండి, సో ఇక్కడ చూడండి. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాము? కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. సో ఎక్కడ చూడొచ్చు? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. ఓకే, బెటర్ కదా. చూడండి, సో ఇక్కడ ఏం చేసాము చూడు, టోటల్గా కస్టమర్ ఇన్వాయిసెస్ ఎన్ని పోస్ట్ చేసాము? టోటల్గా 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 3 ఇన్వాయిసెస్. సో డ్యూనా ఓవర్ డ్యూనా చెక్ చేయాలి. డ్యూనా ఓవర్ డ్యూనా ఎలా చెక్ చేస్తాం? మనకు బెల్ సింబల్ కావాలంటే చేంజ్ లేఅవుట్లోకి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఓవర్ డ్యూ, లాస్ట్ డే ఎలా ఉంది? డ్యూ ఉంది, బెల్ సింబల్ ఉంది. ఈరోజు ఓవర్ డ్యూ అయింది. ఈరోజు మనకి ఓవర్ డ్యూ అయింది అనమాట. సో ఏం చేయాలి? ఇది క్లియర్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ని మనం కస్టమర్ ఇన్వాయిస్ని క్లియర్ చేయాలి. సో ఎలా చేస్తాము? టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు దీన్ని. టోటల్ ఎంత ఉంది? 45,000 ఉంది. 45,000 స్టాండర్డ్ క్లియరింగ్. టీ కోడ్ ఏంటి? స్టాండర్డ్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ చేయండి. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేయండి సార్, కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. దానిపైన పైన షీట్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఇంకో షీట్ ఉంది కదా, ఓపెన్ అవ్వట్లేదు సార్. అవ్వకపోతే కాపీ చేయండి, నో ఇష్యూ. సో చూడండి, పాయింట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్లో చూడు. సెకండ్ పాయింట్ FB70లో మనం ఏం చేసాము? కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాము.
FB 70లో కస్టమర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేశాము. సో ఈ ఇన్వాయిస్ని ఎక్కడ క్లియర్ చేస్తాము? F-28. ప్రీవియస్ క్లాస్లో FB 60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి F-53లో క్లియర్ చేస్తాం. సేమ్ టు సేమ్ FB 70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో FB 70లో పోస్ట్ చేసినటువంటి కస్టమర్ ఇన్వాయిస్ అనేది F-28లో క్లియర్ అవుతుంది. FB 70లో పోస్ట్ చేసిన కస్టమర్ ఇన్వాయిస్ అనేది F-28లో క్లియర్ చేస్తాము. ఓకేనా? సో క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 types ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. వన్ మోర్ షీట్ ఓపెన్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్ F-28. స్టాండర్డ్ అంటే మీకు తెలుసు, టోటల్ ఇన్వాయిస్ అంతా కూడా క్లియర్ చేస్తాము. స్టాండర్డ్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ F-28. రెసిడ్యువల్ క్లియరింగ్ F-28. మనం అకౌంట్ పేయబుల్లో చేసాం, సేమ్ ప్రాసెస్ అకౌంట్ రిసీవబుల్లో కూడా చేస్తున్నాం. F-28 స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, ఎనీ టైప్ ఆఫ్ క్లియరింగ్. ఓకే, క్లియరింగ్ చేద్దాం. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఇన్వాయిస్ని క్లియర్ చేస్తాం. ఎంత ఉంది ఇన్వాయిస్ వాల్యూ? టోటల్ వాల్యూ ఎంత ఉంది ఈ కస్టమర్ పైన? 45,000 ఉంది. సో ఈ వాల్యూ అంతా క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. F-28 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. కస్టమర్ దగ్గర నుండి మనకి పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది. ఎలా రిసీవ్ అవుతుంది? బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. మనం బ్యాంక్ తీసుకుంటున్నాం. అమౌంట్ ఎంత అమౌంట్ క్లియర్ అవుతుంది? 45,000 క్లియర్ అవుతుంది. క్రింద బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, లేదంటే కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఎట్లా తీసుకోవచ్చు. అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? కస్టమర్, ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ అవుతుందో అది ఇవ్వాలి. కస్టమర్ ఇవ్వండి. ఓకే. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? టోటల్గా 3 ఇన్వాయిసెస్ పిక్ అయినాయి. 10,000 ఒకటి, 15,000, 20,000. ఇక్కడ కూడా స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 types ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్. సో స్టాండర్డ్ కదా, ఎంటర్డ్ అమౌంట్ 45,000, అసైన్డ్ అమౌంట్ 45,000, నాట్ అసైన్ 00. స్టాండర్డ్లో ఉన్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇక్కడ చూడండి, సిమ్యులేట్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. లాస్ట్లో మెసేజ్ కనిపిస్తుందా? అది డాక్యుమెంట్ వాస్ పోస్ట్ అయిపోయింది. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ చూడండి, ఇదేంటి మీకు 50? ఓకే, కరెక్టే ఉంది. ఫైన్. చూడండి, ఓకే, 45,000 రిసీవ్ అయింది కస్టమర్ దగ్గర నుండి. 40 డెబిట్, 15 క్రెడిట్. 40 డెబిట్, 15 క్రెడిట్. కొంతమందికి ఒకటే వస్తుంది, 15 అనేది ఒకటే వస్తుంది, మీకు ఎందుకు 2 వస్తుంది ఇక్కడ. ఓకే, ఎనీవే చూడండి, 40 డెబిట్, 15 క్రెడిట్. క్లియర్ కదా? రైట్. అక్కడికి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ ఏం లేవు. డౌన్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి, క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా? క్లియర్ అయిపోయింది. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్, క్లియరింగ్ DZ. చూడండి, డిఆర్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB 70లో ట్రాన్సాక్షన్ వెండర్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ కోడ్ ఏమొస్తుంది? డిఆర్ వస్తుంది. సో కస్టమర్కి పేమెంట్, కస్టమర్ రిసీవ్ అయింది పేమెంట్, DZ. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. ఇది
ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, FB70. FB70 కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ ఉందో చూసుకోవాలి ఫస్ట్. వేరే కంపెనీ కోడ్ ఉంటే ఏం చేస్తాము, పైన కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి కంపెనీ కోడ్ని చేంజ్ చేసుకుంటాం. మీ కంపెనీ కోడ్ లేదు, వేరే కంపెనీ కోడ్ ఉంది, ఇక్కడ మార్చుకోవాలి. ఓకే, ఇవ్వండి డ్రాప్ డౌన్ /n FB70. కస్టమర్ తీసుకోండి, కస్టమర్ అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ 10,000. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, సేల్స్ అకౌంట్. మార్చనా సార్, అకౌంట్ అదే ఉంచున్నా. సేల్స్ అకౌంటే తీసుకోవాలి కస్టమర్ అంటే. అమౌంట్ ఇవ్వండి, బిజినెస్ ఇచ్చారు కదా, ఇంకేం అవసరం లేదు. ఇంకేముంది, టెక్స్ట్ అడుగుద్దామా? టెక్స్ట్ అడిగితే ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. TEST టెస్ట్ అని టైప్ చేయాలి యాక్చువల్గా. ఎంటర్, సిమ్యులేట్. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏముంది, ఇక్కడ DR డాక్యుమెంట్ 01 డెబిట్ 50 క్రెడిట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. క్వశ్చన్, DR డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. /n FBL5N. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఒకటే ఉంది ఇన్వాయిస్. సో టోటల్ అమౌంట్ మళ్ళీ క్లియర్ చేద్దాం. స్టాండర్డ్ క్లియరింగ్, న్యూ సెషన్ తీసుకోండి. ఆల్రెడీ చేసాము, బట్ జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. F-28. అమౌంట్ ఇవ్వండి, అకౌంట్ బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, స్టాండర్డ్లో తీసుకున్నాం. చూసారా, కస్టమర్ అకౌంట్ చూడండి, ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది చూడండి. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, కరెక్టే కదా? ఓకే ఫైన్, కరెక్టే ఉంది. ఎంట్రీ ఎలా, మీరు ఏమి ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, సేల్స్ అకౌంట్ కదండి ఇవ్వాల్సింది సత్య గారు. సార్ ఓకే, క్లియరింగ్ సారీ కరెక్టే ఇచ్చారు, క్లియరింగ్ కదా, సారీ కరెక్ట్ సార్, కరెక్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. అయిపోయింది సార్, డిస్ప్లేలో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది, DR డాక్యుమెంట్ వస్తుంది. ఇది ఏ డాక్యుమెంట్, DR డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్. స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం, టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నాం స్టాండర్డ్. తర్వాత ఏముంది, పార్షియల్ క్లియరింగ్. ఎలా చేయాలి, ఫస్ట్ ఇక్కడ పోస్టింగ్ కీస్ కూడా గుర్తుపెట్టుకోండి. 40 డెబిట్ 15 క్రెడిట్. 40 డెబిట్ అవుతుంది, 15 అనేది క్రెడిట్ అవుతుంది. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఓకే, వెళ్ళండి నెక్స్ట్. ఏం సార్, ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి ఒకటి. మల్టిపుల్ ఇన్వాయిసెస్ కూడా చేద్దాము.
సో ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నాం. ఆ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చెయ్యండి. అది నేను మళ్ళీ గ్రూప్ నుండి రిమూవ్ చేస్తే ఇంకా యాడ్ చేయను. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి సార్. ఓకే, సిమ్యులేట్ చేయండి. మీరు అక్కడ .50 తర్వాత డాట్ మీరు ఇచ్చారా సత్య గారు? ఎక్కడ సార్ ఇదే? ఆ, ఆహా, ఆటోమేటిక్ అదే వస్తుంది కదా. సరే, పోస్ట్ చేసేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. ఓకే, సేమ్ ఇలాంటి ఇన్వాయిసెస్ మనం ఎలా చేయొచ్చు? మామూలుగా చేయొచ్చు, లేదంటే గో టులోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, గో టుకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. గో టుకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. అలా 3-4 చేయండి. మనం లాస్ట్ టైం చేసాం సేమ్ ప్రాసెస్ అండి. అక్కడ కస్టమర్ వెండర్కి చేసాం, ఇక్కడ కస్టమర్కి చేస్తున్నాం అంతే. సరిపోతాయి సార్, చాలా వెళ్ళండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. టోటల్గా ఎన్ని ఇన్వాయిసెస్ చేశారు ఇక్కడ మీరు? ఓకే, 4 ఇన్వాయిసెస్ చేశారు. DR డాక్యుమెంట్ 2 lakhs ఉంది. సో స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం, స్టాండర్డ్ కాదు, మనం పార్షియల్ చేస్తున్నాం. వెయిట్ బాగా. ఓకే, ఓకే, సో మనం టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే స్టాండర్డ్ క్లియరింగ్. పార్షియల్ అంటే ఎగ్జాంపుల్ ఒక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేద్దాం, అంటే 1 lakh క్లియర్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. లాస్ట్ క్లాస్ చేసామండి సేమ్ ప్రాసెస్. అక్కడ వెండర్కి చేసాము, ఇక్కడ కస్టమర్కి చేస్తున్నాం అంతే. F-28 ట్రాన్సాక్షన్ కోడ్ /n F-28 లోకి వస్తున్నాం మనం. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, ఇక్కడ DZ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్. ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఎంత ఇవ్వమంటారు సార్? ఎంత? 1 lakh ఇద్దామా? 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేద్దాం. 1 lakh ఇవ్వండి. సో స్టాండర్డ్ అంటే టోటల్, స్టాండర్డ్ కదా, మనం పార్షియల్ చేస్తున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, స్టాండర్డ్ పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు, పార్షియల్. సో 2 ఇన్వాయిసెస్ అనేవి మనం మైనస్ చేయాలి లాస్ట్లో. ఎంటర్డ్ అమౌంట్ 1 lakh, అసైన్డ్ అమౌంట్ 1 lakh ఇవ్వాలి. సో ఈ వాల్యూ మైనస్ చేయాలి. 2 ఇన్వాయిసెస్ మైనస్ ఎలా చేయాలో చూడండి. అదిగో చూసారా, 50,000 పైన జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆ ఇన్వాయిస్ అనేది డీసెలెక్ట్ అవుతుంది, ఆ వాల్యూ కూడా మైనస్ అవుతుంది. 50,000 పైన అంటే ఏ ఇన్వాయిస్ అయితే మీరు మైనస్ చేయాలనుకుంటున్నారో దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఆ వాల్యూ అనేది, లేదంటే ఆ ఇన్వాయిస్ అనేది మైనస్ అవుతుంది. 1 more ఇన్వాయిస్ కూడా మైనస్ చేయండి. చూసారా, లాస్ట్లో చూసారా, వాల్యూ నాట్ అసైన్ 00, ఎంటర్డ్ అమౌంట్ 1 lakh, అసైన్డ్ అమౌంట్ 1 lakh. పార్షియల్లో చేస్తున్నాం, మీకు పార్షియల్ అంటే తెలుసు. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, 1 lakh అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది. DZ డాక్యుమెంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ 40 డెబిట్ 15 క్రెడిట్. క్యాష్ లేదంటే 40 దగ్గర బ్యాంకే కాదు, క్యాష్ కూడా తీసుకోవచ్చు. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. సెషన్కి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి, చూడండి 2 lakhs లో 1 lakh ఉండాలి పెండింగ్. క్లియర్ కదా, 1 lakh ఉంది, 1 lakh క్లియర్ అయింది. సో నేను ఇంకొక 50,000 క్లియర్ చేయాలి. స్టాండర్డా పార్షియలా? పార్షియల్. స్టాండర్డా పార్షియల్లో చేయాలి. వెళ్ళండి, 1 more ఎంట్రీ క్లియర్ చేయండి. $1 lakh 50,000 క్లియర్ చేయాలా? 50,000 అన్నది. 50,000 ఉంది కాబట్టి ఎలా క్లియర్ చేయాలి 50,000?
సో లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం. చూసారా 50,000 ఉంది. సో 50,000 ఎక్కడ క్లియర్ అవుతుంది? స్టాండర్డ్స్ స్టాండర్డ్. సో 50,000 కాదు, 50,000లో 10,000 క్లియర్ చేస్తాను. ఎక్కడ క్లియర్ అవుతుంది? రెసిడ్యుయల్ లేదా పార్షియల్స్. రెసిడ్యూలో చేయండి. సో 50,000 ఉంది. టోటల్ వాల్యూ క్లియర్ చేయాలంటే స్టాండర్డ్. సో టోటల్ కాదు, ఓన్లీ 1 ఇన్వాయిస్ ఉంది. 50,000లో నేను 10,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. ఎలా క్లియర్ చేయాలి? గో టు ట్రాన్సాక్షన్ F-28. చూసారా ఎలా చేయాలి? మేనేజ్ రెసిడ్యూల్లో తీసుకున్నాం. రెసిడ్యూల్ ఎలా చేయాలి? మేనేజ్ చేయాలి వాల్యూని. దానికి రెసిడ్యూల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయండి. మైనస్ అవుతుంది 40,000. మనం తీసేయండి. 1 యాడ్ అయింది అక్కడ సత్య గారు. సార్ డబుల్ క్లిక్ చేయండి. రెసిడ్యూల్ డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో చూసారా మైనస్ అయిన వాల్యూ అనేది 10,000 entered amount, assigned amount 10,000, not assigned 00. Okay, go to document. Simulate and post. Posting. Okay. Go to customer line item display FB L5N. అది కరెక్టే ఉందండి, వెళ్ళండి. గో టు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L5N. సో 40,000 పెండింగ్ ఉండాలి. రీఫ్రెష్ చేయండి. చూసారా 40,000. 10,000 మాత్రమే క్లియర్ అయింది. రెసిడ్యూలో చేస్తాం. నేను 20,000 చేయాలి. ఎక్కడ అవుతుంది? స్టాండర్డా, పార్షియల్, రెసిడ్యూలా? రెసిడ్యూల్. వెళ్ళండి. ఇంకో 20,000 క్లియర్ చేయండి. ప్రాక్టీస్ పర్పస్, మీకు తెలుసు అయినా సరే క్లియర్ చేస్తున్నాం. సో 20,000 అట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే, 20,000 మేనేజ్ చేసాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. ఓకే, ఇంకా ఎంత ఉండాలి పెండింగ్ అనేది? 20,000 ఉండాలి. వెళ్ళండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారు 20,000. సో ఈ 20,000 టోటల్ వాల్యూ ఎక్కడ క్లియర్ అవుతుంది? స్టాండర్డ్. ఇది లాస్ట్ డే చెప్దాం అనుకున్నాను, మరి లెంత్ అవుతుందని చెప్పలేదు. సో ఇంకా 1 ఇన్వాయిస్ ఉంది, క్లియర్ చేస్తున్నాం. ఓకే, స్టాండర్డ్. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్డ్ అమౌంట్ 20,000. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB L5Nకి వెళ్ళండి. రీఫ్రెష్ చేయండి. పెండింగ్ ఏముండవు, అన్నీ క్లియర్ అయిపోయినాయి. క్లియరా? చూసారా ఏం లేవు పెండింగ్, అన్నీ క్లియర్. చూసారా అది. సో DR అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. DZ అంటే కస్టమర్ పేమెంట్. DR పైన డబుల్ క్లిక్ చేయండి. DR డాక్యుమెంట్ పైన DR పైన ఒక హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి. హిల్ స్టేషన్ క్లిక్ చేయండి. ఇది కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ డేటా టు ఎనీ ఇన్కమ్. 01 డెబిట్ 50 క్రెడిట్. DR డాక్యుమెంట్ 01 డెబిట్ 50 క్రెడిట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్.
ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. డీజే డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి సార్. ఎగ్జిక్యూట్ డీజే డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ డీజే డాక్యుమెంట్, ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏమైంది? 40 డెబిట్, 15 క్రెడిట్, ఇట్లా. ఓకేనా? ఇది సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవన్నీ చేసేస్తాం మనం. సో అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ టోటల్గా చేసాం. ఇంకా చాలా ఉంది, అకౌంట్ పేయబుల్ చాలా ఉంది, అకౌంట్ రిసీవబుల్ ఎండింగ్ వరకు ఉంటుంది, అకౌంట్ పేయబుల్ ఎండింగ్ వరకు ఉంటుంది, ఇంకా ఏమున్నాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. అవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 1 minute. టీ కోడ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలండి, టీ కోడ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్ పేయబుల్లో చెప్పిన టీ కోడ్స్, అకౌంట్ రిసీవబుల్లో చెప్పిన టీ కోడ్స్ అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏది మర్చిపోకూడదు. ఓకేనా? తర్వాత 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎర్రర్స్ రిజల్యూషన్, కొన్ని ఎర్రర్స్ మా అకౌంట్ పేయబుల్లో ఏ విధమైనటువంటి ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. కొంచెం మ్యూట్లో ఉండాలండి, ఇక్కడ నాయిస్ వస్తుంది బాగా, నాకు సత్య గారి దగ్గర నుంచే వస్తుంది. ఏం లేదు సార్, నా ఫ్యాన్ కూడా వేసుకోలేదు సార్. మీ వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు కూడా వినిపిస్తుంది, పర్లేదు, నో ఇష్యూ. టీవీ అనుకుంటా, టీవీ ఏదో పెట్టిన. ఓకే లేదు పర్లేదు సార్, టీవీ ఆఫ్ లో ఉంది సార్. మరి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి ఎవరు? ఓకే ఫైన్, నో ఇష్యూ, సర్లేండి. తర్వాత చూడండి, నేను ఒక చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ అనేది ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకేనా? ఒక షీట్ అంటే ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్. చాట్ బాక్స్లో ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి, చూడండి. సార్ ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. చూడండి, మామూలుగా మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే చేసేయచ్చు, ఎవరైనా చేసేస్తారు ఇంప్లిమెంటేషన్ అంతా కూడా. సపోర్టింగ్ అంటే ఏంటి? ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయాలి. సపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్ చేయాలి. ఎర్రర్స్ రిజల్యూషన్ చేయడం అనేది సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటుంది. సో మనం జిఎల్ పోస్టింగ్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ వస్తాయో చెప్పాను మీ అందరికీ. అలాగే జిఎల్ పోస్ట్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి అవన్నీ మీకు నేను చెప్పాను ఆల్రెడీ. అకౌంట్ పేయబుల్ చెప్పుకున్నాం, అకౌంట్ రిసీవబుల్ కూడా చెప్పుకున్నాం. సో అకౌంట్ పేయబుల్లో ఏ టైప్ ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ఆ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ అయిందా? ఐదు చూడండి, కొన్ని ఎర్రర్స్ చూద్దాం. చూడండి, ఎర్రర్ నెంబర్ 1 చూడండి సార్, కొంచెం అది మైనస్ చేయండి సార్, అది అంత పక్క పక్కనే వస్తే కనిపించదు, మైనస్ చేయండి. చూడండి, ఎర్రర్ నెంబర్ 1 చూడండి. అమ్మా ఎవరండి? బాబ్బా, నేను మిమ్మల్ని కంట్రోల్ చేయనా, క్లాస్ చెప్పనా, ఇవన్నీ కంట్రోల్ చేసుకోమంటారు, ఏం చేయమంటారు చెప్పండి? మనం ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది క్లాసెస్, ఇంకా మీరు మ్యూట్లో ఉండకపోతే ఎట్లా? చూడండి, ఎర్రర్స్ రిజల్యూషన్. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి, కొంచెం జూమ్ చేయండి లాస్ట్లో. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి లాస్ట్లో. నో ఎగ్జాంపుల్, మీరు ఒక వెండర్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తున్నారు. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే మీకు ఒక ఎర్రర్ ఫామ్ అయింది. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది ఎర్రర్? లాస్ట్లో చూడండి, ఇక్కడ లాస్ట్లో, అక్కడ కాదు లాస్ట్లో, ఇక్కడ ఉంది. సేమ్ పైన కూడా అదే ఉంది, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇలా ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ దేనికి సంబంధించింది? ఎర్రర్ అనేది, ఈ ఎర్రర్ ఎందువల్ల వస్తుంది? యాక్చువల్గా మీరు టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకపోయినా, ఎగ్జాంపుల్ మీరు టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు, OB83 ట్రాన్సాక్షన్ కోడ్లో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు అనుకోండి, ఈ ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ OB83కి వెళ్ళండి, మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, వెండర్కి కస్టమర్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్. OB83 పొజిషన్కి వెళ్ళండి, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్, డబుల్ క్లిక్ చేయండి,
ఇది మీ టోలరెన్స్ గ్రూప్. దిస్ టోలరెన్స్ గ్రూప్ బిలాంగ్స్ టు కస్టమర్స్ అండ్ వెండర్. During the vendor creation or customer creation, we need to specify this tolerance group on the vendor master data as well as customer master data. సో మీరు కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసినా వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసినా ఇది అసైన్ చేయాలి. చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. సేమ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఇది ఒక ఎర్రర్ అనమాట. సో ఏం చేస్తారు మీరు? ఒకవేళ లేదనుకోండి, మీకు ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేయాలి? OBA3 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చి ఈ టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. మిస్ అయితే కనుక చేయాలి, యాడ్ చేసుకోవాలి. టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి సేవ్ చేస్తే ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ కదా? ఇది ఫస్ట్ ఎర్రర్కి రిజల్యూషన్. ఇది ఎలా క్రియేట్ చేసామో మీకు తెలుసు ఆల్రెడీ. సెకండ్ వన్ ఓపెన్ చేయండి. సెకండ్ ఎర్రర్ ఏముంది? ఈ ఎర్రర్స్ రిజల్యూషన్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. 50 ఎర్రర్స్ మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. లేకపోతే జాబ్లో ఉండలేరు, వచ్చేస్తారు బయటికి మీరు. ECC S/4HANA ఎర్రర్స్ అన్ని కూడా 90% ఒకేలా ఉంటాయి, 95% ఒకేలా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎర్రర్ చూడండి. నెక్స్ట్ ఎర్రర్, మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ క్లియర్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నా లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నా మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ద ఎంట్రీ KCH3 అంటే ఏంటి? కంపెనీ కోడ్. ఇది KCH3 ఇస్ కంపెనీ కోడ్. దిస్ 4 digits కంపెనీ కోడ్ అనమాట. ది ఎంట్రీ KCH3 ఈజ్ మిస్సింగ్ ఇన్ ది టేబుల్ T043 అన్నాడు. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? యాక్చువల్గా ఎందువల్ల వస్తుంది ఎర్రర్ అనేది? మీరు వెండర్ మాస్టర్ డేటాకి కస్టమర్ మాస్టర్ డేటాకి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. చేయకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? వెండర్ చేంజ్లోకి వెళ్ళాలి. XK02 ఆర్ FK02 వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని వెళ్ళండి. FK02 ఆర్ XK02. ఈ సెషన్ అవసరం లేదు, తీసేయండి. XK02. సో ఫస్ట్ ఒక వెండర్ తీసుకోండి. ఫస్ట్ వెండర్ తీసుకోవాలి. సో వెండర్ మాస్టర్ డేటాకి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసామా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎక్కడ ఉంటుంది వెండర్ టోలరెన్స్ గ్రూప్? ఎక్కడ ఉంటుంది? పేమెంట్ ట్రాన్సాక్షన్, కంపెనీ కోడ్ లెవెల్ డేటా. పేమెంట్ ట్రాన్సాక్షన్ అంటే మీరు సెలెక్ట్ చేసింది ఏంటి? పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్. అక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. సో టోలరెన్స్ గ్రూప్ అనేది కంపెనీ కోడ్ లెవెల్. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంటర్. చూసారా? టోలరెన్స్ గ్రూప్ ఉంది, SAVC ఉంది. మీరు వెండర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయకపోతే మనం ఏ ఎర్రర్ అయితే చూసామో ఆ ఎర్రర్ కనిపిస్తుంది. ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వెండర్ మాస్టర్ డేటాలో SAVK ఈ టోలరెన్స్ గ్రూప్ మీరు అసైన్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. అప్పుడు ఏం చేస్తాము? ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఇచ్చేసి ఎంట్రీని పోస్ట్ చేస్తాం. టోలరెన్స్ వెండర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. క్లియర్ కదా? అర్థమైందా? అలాగే కస్టమర్ కూడా అంతే. కస్టమర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XD02. XD02. XD02 ఇవ్వండి. కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XD01. XD02 కస్టమర్ చేంజ్ ఇవ్వండి. కస్టమర్ XD. ఓకే సార్. D అంటే కస్టమర్, K అంటే వెండర్. చూడండి XK01. K అంటే ఏంటి? వెండర్. D అంటే కస్టమర్. XD01 కస్టమర్ క్రియేషన్, XD02 కస్టమర్ చేంజ్. XD02 ఇవ్వాలి. మీరు 1 ఇస్తారు. 1 ఇస్తే కస్టమర్ క్రియేషన్. XD02 కస్టమర్ చేంజ్. D అంటే కస్టమర్. XK01 K అంటే వెండర్. XK02 కస్టమర్ చేంజ్. K అంటే వెండర్. D అంటే కస్టమర్. ఎంటర్ చేయండి.
కస్టమర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. సో ఇదంతా కూడా కస్టమర్ డేటా, కస్టమర్ రిలేటెడ్ డేటా. సో కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ చూసారా, ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఉంది. ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే సేమ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఇవ్వలేదనుకోండి, మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో లేదంటే కస్టమర్ క్రియేట్ చేసే టైంలో కస్టమర్ మాస్టర్ డేటాలో మీరు ఇది ఇవ్వకపోతే సేమ్ ఎర్రర్ వస్తుంది. మనం ఏ ఎర్రర్ అయితే చూసామో ఎర్రర్ కనిపిస్తుంది. ఏం చేస్తాము? అసైన్ చేస్తాం. ఈ కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేసుకుంటాము. వెండర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేసి సేవ్ చేయాలి. ఆ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. ఓకేనా? రైట్. క్లోజ్ చేయండి. వన్ మోర్ ఎర్రర్ ఓపెన్ చేయండి. చూసారా ఎర్రర్ అర్థమైందా? పైకి వెళ్ళండి, ఎర్రర్ చూద్దాం. చూసారా? an entry కిందకి రండి సార్, కిందకి రండి. ఎర్రర్ ఎక్కడ చూపించండి. అయ్యో, ఎర్రర్ ఎక్కడ ఉందో చూపించండి సార్. ఇది ఈ ఎర్రర్ చెప్పాను కదా. సో XK02 ఆర్ XD02 ట్రాన్సాక్షన్ కోడ్లో అంటే XK02 వెండర్కి సంబంధించింది, XD02 కస్టమర్కి సంబంధించింది. సో కస్టమర్ మాస్టర్ డేటాలో కానీ వెండర్ మాస్టర్ డేటాలో కానీ టోలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ చేయకపోతే మనకి ఇట్లా వస్తుంది ఎర్రర్. an entry KCH3 is missing in the table T043G అని వస్తుంది. ఇట్లా వస్తుంది. ఓకేనా? వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్పాను మీకు నేను. నెక్స్ట్ ఎర్రర్ చూడండి. ఈ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటివి మీరు అట్లీస్ట్ ఒక 50 ఎర్రర్స్ నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఒక 30 ఎర్రర్ నేర్చుకోండి. తర్వాత చూడండి, గ్లోబల్ కంపెనీ గ్లోబల్ కంపెనీ RAJUG ఈజ్ నాట్ సపోర్టెడ్. ఇది ఒక ఎర్రర్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, గ్లోబల్ కంపెనీ అనేది సపోర్ట్ చేయట్లేదంట. గ్లోబల్ కంపెనీ అంటే ఎక్కడ క్రియేట్ చేస్తాము? గ్లోబల్ కంపెనీ ఎక్కడ క్రియేట్ చేస్తాం? OB29 కంపెనీ అండి. కంపెనీ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో XK03 XK02 OBY6 OBY6 అనేది గ్లోబల్ పారామీటర్స్. నేనేమో గ్లోబల్ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ క్రియేట్ చేస్తాము? XK02 OX02 OX02 కదా. వెళ్ళండి, XK02కి వెళ్ళండి. OX కదా సార్. OX కాదండి, XK02 ట్రాన్సాక్షన్ కోడ్. XK వెండర్ చేంజ్ కదా సార్. ఐఎమ్ సారీ, మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మేము కన్ఫ్యూజ్ చేసాం. అదే నేను అంటున్నాను. వినండి, నేను చెప్పేది వినండి. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ క్రియేట్ చేస్తాం? OX03 సార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి సార్ మీరు. XK02 ఓ మై గాడ్, నేను చెప్పేది నేను చెప్తాను. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ OX02 సార్. కాదు, రాంగ్ ఆన్సర్. OX02 ఇస్ ద కంపెనీ కోడ్ క్రియేషన్. OX15 డిఫైన్ కంపెనీ. OX15 వెళ్ళండి. OX15 డిఫైన్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ వెళ్ళండి. వచ్చాను సార్. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కంపెనీ కోడ్ అంటారు. గ్లోబల్ కంపెనీ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, మీరు ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం క్రియేట్ చేస్తారో ఇవ్వండి. ఈ ఎర్రర్ మీకు ఏం ప్రాజెక్ట్లో కనిపించదు. వస్తే ఏం చేయాలి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎవరైనా బై మిస్టేక్లో డిలీట్ అయిందనుకోండి, బై మిస్టేక్లో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలీట్ అయితే మనకు ఆ ఎర్రర్ కనిపిస్తుంది. సో ఏ కాన్ఫిగరేషన్ అయితే మిస్ అయిందో ఆ కాన్ఫిగరేషన్ మళ్ళీ న్యూ ఎంట్రీలోకి వెళ్ళి చేసేయండి. ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది సమ్వన్ ఎవరో డిలీట్ చేశారు, బై మిస్టేక్లో చేశారు అనుకుందాం.
అటువంటప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ క్రియేట్ చేయాలి అంతే. అగైన్ మళ్ళీ న్యూ ఎంట్రీకి వెళ్ళి క్రియేట్ చేస్తారు. టీ కోడ్ ఏంటి, టీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిఫైన్ కంపెనీ OX15లో క్రియేట్ చేస్తారు అంతే. ఇంకేం మళ్ళీ మీకు ఎర్రర్ అనేది కనిపించదు. అక్కడ మార్చుకోండి, OX15లోకి వెళ్ళి చేయాలి. ఓకేనా. గ్లోబల్ కంపెనీ అంటే ఏంటి, RAJUG. మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీకి 5 డిజిట్స్ ఇస్తాం. గ్రూప్ ఆఫ్ కంపెనీకి 5 డిజిట్స్ ఇస్తాం. ఓకేనా. అది అర్థమైందా లేదా. ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఫస్ట్ స్టెప్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ OX15లో చేయాలి. అది ఎవరైనా డిలీట్ చేశారు, మీరు చేసిన గ్రూప్ ఆఫ్ కంపెనీని డిలీట్ చేశారు అనుకుందాం, సమ్వన్, మళ్ళీ క్రియేట్ చేస్తారు అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా, క్లియరా కదా. నెక్స్ట్ ఓపెన్ చేయండి ఏముందో. ఇది చూడండి, ఇంపార్టెంట్ ఇది. వెండర్ 08103 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్. మీరు ఒక జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అని ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఎండ్ యూజర్ ఏం చేశారు, టికెట్ రేట్ చేశాడు. P1 టికెటో, P2 టికెటో, P3నో రేట్ చేశారు. రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, టికెట్ రేట్ చేశారు, ఏమవుతుంది అప్పుడు, వెంటనే మామూలు యాక్చువల్గా ఒక ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసిన వెంటనే మీరు కంగారు పడకూడదు. ఏం చేయాలి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, వెండర్ 86103 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ది కంపెనీ కోడ్. అంటే ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వలేదు, అది వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్ని మీ కంపెనీ కోడ్కి ఇచ్చారు, అందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోవడం వల్ల చూడండి, వెండర్ 86103 లేదంటే ఎనీ ఎలిమెంట్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, వెండర్ ఎండ్ యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అనేవి వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చారు. అటువంటప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఇన్పుట్స్ అనేవి మన కంపెనీ కోడ్కి సంబంధించినవి మాత్రమే ఇవ్వాలి, వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన ఇస్తే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఎండ్ యూజర్తో మాట్లాడి వాళ్ళ యాక్సెస్ తీసుకోవాలి మనం. అంటే ఏంటి, ఎనీ డెస్క్ ద్వారా కానీ ఏదన్నా యాక్సెస్ తీసుకుని, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, కరెక్ట్గా ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్ ఇవ్వలేదు, లేదంటే ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్ ఇవ్వలేదు, లేదంటే ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ఇవ్వలేదు, వేరే కంపెనీ కోడ్స్కి సంబంధించిన ఇన్పుట్స్ ఇచ్చారని చెప్పేసి క్లారిటీగా చెప్పాలి. చెప్తే వాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. సో ఏం చేయాలి ఇప్పుడు, FV60కి వెళ్ళండి. ఎగ్జాంపుల్, కొంతమంది ఎండ్ యూజర్స్ ఉంటారు, బై మిస్టేక్లో ఏం చేస్తారు, వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. అంటే వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ లేదంటే వెండర్స్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెండర్ తీసుకోవాలి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎలా తీసుకోవాలి, పైన చూడండి, వెండర్ బై కంపెనీ కోడ్ అని ఉండాలి. వెయిట్ అలా కాదు, వెయిట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, అంతే, ఏం చేయదు మీరు. పైన ఏం తీసుకోవాలి, వెండర్ బై కంపెనీ కోడ్ సెలెక్ట్లో ఉండాలి. ఆయన ఏం చేశారు, ఎండ్ యూజర్ ఏం చేశారు, ఇది సెలెక్ట్ చేస్తున్నారు, వెండర్ జనరల్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సర్వర్లో ఉన్న వెండర్స్ అన్నీ వచ్చేస్తాయి. కంటిన్యూ చేయండి. బై మిస్టేక్లో ఏం చేశారు, ఏదో ఒక వెండర్ని తీసుకున్నారు. ఇవన్నీ సర్వర్లో ఉన్న వెండర్స్, అంటే వేరే కంపెనీ కోడ్కి సంబంధించినవి, మీ కంపెనీ కోడ్కి సంబంధించినవి కాదు. ఏదైనా ఒక వెండర్ ఇచ్చేయండి డైరెక్ట్గా, కంటిన్యూ చేయండి. వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్ ఇచ్చారు. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్, సేల్స్ అకౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, సేల్స్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్
ఎంటర్ చేయండి, అమౌంట్ ఇచ్చి ఎంటర్ చేయండి. చూసారా, వెండర్ TAC01 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ది కంపెనీ కూడా ఉంది. అంటే ఏంటి, వెండర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, లేదంటే GL అకౌంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో ఆ పర్టికులర్ కంపెనీ కోడ్కి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీసే తీసుకోవాలి. అదర్వైజ్ మనకి ఇలా మెసేజ్ వస్తుంది. కనిపిస్తుందా, ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుందా లేదా మీ అందరికీ? కనిపిస్తుందా? ఎస్ సార్. అనిపిస్తుంది. అది జూమ్లో ఏంటంటే లాస్ట్లో కొంచెం క్యాప్చర్ అవ్వదు సరిగా లాస్ట్లో. ఓకే, సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ వస్తే కంగారు పట్టడం కాదు. ఎందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది, ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ ఎర్రర్ ఏమైంది, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్ ఇచ్చేసారు, ఈ కంపెనీ కోడ్కి యాడ్ చేశారు, దానివల్ల ప్రాబ్లం. అటువంటిప్పుడు ఏం చేస్తామో ఎండ్ యూజర్కి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఈ కంపెనీ కోడ్ మీరు వెండర్ సెలెక్ట్ చేసుకునే టైంలో మన కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో చూపించాలి. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి వెండర్ బై కంపెనీ కోడ్ ఇలా తీసుకోవాలి. తీసుకుంటే మన వెండర్స్ అంటే మన కంపెనీ కోడ్ చూసారా, అవర్ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పాలి. చెప్తే అప్పుడు ఎంట్రీస్ అనేవి ఈజీగా పోస్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఆర్ ఎనీ ఇన్పుట్స్ అవర్ కంపెనీ కోడ్కి సంబంధించినవి మాత్రమే తీసుకోవాలి. వీ నీడ్ టు స్పెసిఫై ది ఎనీ టైప్ ఆఫ్ ఇన్పుట్స్, మన కంపెనీ కోడ్కి సంబంధించినవి మాత్రమే స్పెసిఫై చేయాలి, లేదంటే ఇలా ఎర్రర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎర్రర్ ఓపెన్ చేయండి. ఎర్రర్ నెంబర్ 5 చూడండి, కింద ఎర్రర్ నెంబర్ 5 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏదైనా అవ్వచ్చు. చూడండి, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ ఇన్ కంపెనీ కోడ్, ఇది కూడా ఒక ఎర్రరే. ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ TATS డౌన్కి వెళ్ళండి. చూడండి, ఎర్రర్ చూద్దాం. మనకి వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుందని చెప్పాను మీకు. అలాగే ఇంకోటి కూడా ఉంది, మీకు యూజర్ నేమ్కి మీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి, OB57 ట్రాన్సాక్షన్ కోడ్. ఎలాంటి OB57, దానివల్ల కూడా రావచ్చు, మేబీ చెక్ చేసుకోవాలి. నో అమౌంట్ ఆథరైజేషన్ వస్తుంది అంటే ఏంటి, మీకు ఆథరైజేషన్ లేదు అని అర్థం. సో మీ యూజర్ నేమ్ అనేది మీ టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసి ఉండాలి. పొజిషన్, మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీకు గుర్తులేదా? ఓకే, నో ఇష్యూ. వస్తున్నా సార్, అబ్జర్వేషన్ ఉంది. ఎవరండి ఆయన, మ్యూట్లో ఉండండి సార్. ఓకే, ఇక్కడ చూసారా, మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేస్తుంది, చేయకపోతే ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, పొజిషన్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ తీసుకొని టోలరెన్స్ గ్రూప్ SATG అనేది ఇవ్వాలి. SATG మీ యూజర్ అంటే టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. మీ యూజర్ నేమ్కి మీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయకపోతే ఈ విధంగా మేబీ ఎర్రర్స్ రావచ్చు. అటువంటిప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. క్లియర్ కదా? నెక్స్ట్ సో మీ యూజర్ నేమ్ OB57లో మీ యూజర్కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి, లేదంటే ఇట్లా ఎర్రర్స్ వస్తాయి. తర్వాత చూడండి, వెయిట్ పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు, ఇట్లా వస్తుంది ఎర్రర్ అనేది. అకౌంట్ గ్రూప్ STVD యూజ్డ్ యూజ్ EXT డాట్ నంబర్ ఇలా వస్తుంది. ఇలా ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. స్పెసిఫై అన్ అకౌంట్ నంబర్, యాక్చువల్గా ఏంటంటే మనకి
ఇది ఎలా దేనివల్ల ప్రాబ్లం అంటే మనం వెండార్ నంబర్ రేంజ్ గుర్తుందా? వెండార్ నంబర్ రేంజ్ ఎలా వస్తుంది? కొంచెం పైకి వెళ్ళండి. మీరు వెండార్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్స్కే ఏటీ కూడా XK01లో వెండార్ క్రియేట్ చేస్తున్నారు. కంపెనీ కూడా ఇచ్చారు, అకౌంట్ గ్రూప్ కూడా ఇచ్చారు. అకౌంట్ గ్రూప్ ఏంటి? STVD. అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉంది? కర్సర్ చూపించండి సార్. XTVDలో ఉంది. XTVD అనేది మీ డొమెస్టిక్ వెండార్ గ్రూప్. లాస్ట్లో మెసేజ్ ఏముంది? అకౌంట్ గ్రూప్ STVD యూజ్ EXT నెంబర్ అన్నాడు. యూజ్ EXT నెంబర్ యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే మనకి పని చేద్దాం, డౌన్కి వెళ్ళండి చెప్తాను. యూజ్ EXT నెంబర్, EXT గుర్తుపెట్టుకోండి. EXT అకౌంట్ గ్రూప్ STVD యూజ్ EXT నెంబర్ అన్నాడు. కొంచెం స్పెసిఫై అండ్ అకౌంట్ నెంబర్. యాక్చువల్ కొన్ని మాన్యువల్గా కూడా వెండార్ నెంబర్స్ ఇస్తుంటారు, కస్టమర్ నెంబర్స్ ఇస్తుంటారు. సో అంటే మాన్యువల్గా నెంబర్ ఏమని అడుగుతుంది. సో ఎందువల్ల ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే డౌన్కి వెళ్ళండి, సొల్యూషన్ ఉంటుంది చూడండి. సో మనం వెండార్ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేసాము? వెండార్ నెంబర్ అనేది స్టాండర్డ్గా తీసుకున్నాం కదా, XKN1. లాస్ట్లో EXT ఉంది చూసారా? ఇక్కడ టిక్ మార్క్స్ ఉంటాయి, రౌండ్ అప్ చేసి చూడండి. EXT టిక్ మార్క్ అనేది ఉంటే ఏంటి? మాన్యువల్గా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల మనకు అట్లా మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇది రిమూవ్ చేసేయాలి. ఇది ఇలా ఉంటే ఏంటంటే ఈ నంబర్ రేంజ్ అనేది లాక్లో ఉన్నట్టు. ఇక్కడ నుండి పిక్ అవ్వదు, మాన్యువల్గా ఇవ్వటమో లేదంటే వేరే ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. సో XKN1కి వెళ్ళండి. XKN1 స్టాండర్డ్గా ఉన్నాయి తీసుకున్నాం మనం. XKN1 వెండార్ క్రియేట్ చేసే టైంలో మనకి ఎర్రర్ వస్తే, మనకి అక్కడ చూపించిన ఎర్రర్ వస్తే ఏం చేయాలి? XKN1లోకి వెళ్ళి /n XKN1 ఇంటర్వెల్స్ చూసారా? లాస్ట్లో EXT ఉంది చూసారా? అంటే ఈ లైన్ ఇప్పుడు యాక్చువల్గా ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఏమవుతుంది? ప్రతి వెండార్కి కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. కొన్నిసార్లు ఇది లాక్లో ఉంటుంది, కొంతమంది ఇలా లాక్ చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? లాక్లో ఉన్నది టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి XK01లోకి వెళ్ళి వెండార్ గ్రూప్ అండ్ కస్టమర్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది. ఇది కొంతమంది ఇలా సెలెక్ట్ చేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ రేంజ్ అనేది తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలి? మనము ఇప్పుడు ఏమైతే చేసామో ఈ ప్రాసెస్ చేయండి. చేస్తే మీకు ఎర్రర్ అనేది కనిపించదు. ఏటీ కోడ్లోకి వెళ్ళాలి. XKN1 ట్రాన్సాక్షన్ కోడ్లో EXT అని ఉంటుంది, అది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇది చూడండి, ఇక్కడ చూడండి, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. There is no item category assigned to the account number 200-105. 200-105 అంటే ఏంటి? రా మెటీరియల్ పైన చూడండి, రా మెటీరియల్ 200-105 అంటే ఎక్కడ ఉంది నెంబర్ అనేది? రా మెటీరియల్ అనమాట. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేస్తాము? పాత్ ద్వారా వెళ్ళొచ్చు. మనం పాత్ ద్వారా వెళ్ళండి. SPRO IMG మనకి యాక్చువల్గా డైరెక్ట్గా కూడా యాక్సెస్ ఉంటుంది. మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయాలి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఇది ఒక కాన్సెప్ట్. ఇది మనం ఇంకా ఆ కాన్సెప్ట్ అనేది మీకు చెప్పలేదు, అందువల్ల మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తే కనుక ఎర్రర్ అనేది మీకు కనిపించదు. సో యాక్చువల్ కేటగిరీ అనేది అసైన్ చేయాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. విచ్ GL అకౌంట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ GL అకౌంట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్.
అనేది మనం అసైన్ చేస్తాం. అంటే ఏ జిఎల్ అకౌంట్ దేని కిందకు వస్తుంది, బ్యాలెన్స్ షీట్లోకి ఏమొస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ఏమొస్తుంది, జిఎల్ అకౌంట్ ఆ జిఎల్ గ్రూప్ ఏదైనా అవ్వచ్చు అనేది మనం స్ప్లిట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. చేయకపోతే అట్లా ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాము, క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వెళ్తాం. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తారు, ఇవ్వండి ఎగ్జాంపుల్. కంటిన్యూ. న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఇస్తాం. నెంబర్ అంతా ఏ నెంబర్, అది ఏ నెంబర్కి వచ్చింది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది, ఇక్కడ చూడండి ఏ నెంబర్కి వచ్చిందో ఆ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఉండదు ఆ నెంబరు. ఎగ్జాంపుల్ రా మెటీరియల్ కదా, రా మెటీరియల్కి వచ్చింది. రా మెటీరియల్ 2 దగ్గర కూడా రా మెటీరియల్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను మీకు తర్వాత. మెటీరియల్ ఇచ్చాను సార్ డిస్క్రిప్షన్. యాక్చువల్లీ ఇది ఇవ్వకూడదు, కరెంట్ అసెట్ ఇవ్వాలి. ఓకే, ఎసెట్స్లో తీసుకోవాలి. రా మెటీరియల్ అనేది ఎసెట్ అవుతుంది. ఓకేనా, మీరు సేవ్ చేయకండి, తర్వాత చేద్దాము. సో ఇలా ఇచ్చే సేవ్ చేస్తాం. మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఇంక కనిపించదు. ఓకేనా, ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సేవ్ చేస్తే ఇంకా ఎర్రర్ అనేది కనిపించదు. ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. లేదంటే వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది, SM30 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి SM30. ఇక్కడ ఒక టేబుల్ నేమ్ చెప్తాను, ఇవ్వండి. VFAGL_SPLIT_ACT. లాస్ట్లో మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివ్లో ఉంది మీ కంపెనీ కోడ్కి. సో ఇన్యాక్టివ్ చేయొచ్చు. మీరు టిక్ మార్క్ సెలెక్ట్ చేశారంటే మీనింగ్ ఏంటి, మీ కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇన్యాక్టివ్ అయిపోయింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీకు అవి రిపోర్ట్స్ అవి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎనీవే అది నెక్స్ట్ కాన్సెప్ట్. సో మీ కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఏం చేసాము, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని ఇన్యాక్టివ్ చేసేసాం. చేస్తే ఇంక ఎర్రర్ అనేది కనిపించదు. లేదు మీరు ఇన్యాక్టివ్ చేయలేదనుకోండి, ఎర్రర్ వస్తూనే ఉంటుంది. అంటే మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తే ప్రాబ్లం లేదు, వేరే జిఎల్ అకౌంట్స్ కూడా రావచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో మీకు అవసరం లేదు అనుకుని మీ క్లయింట్ కనుక యాక్సెప్ట్ చేస్తే మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని ఇన్యాక్టివ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్టివ్లో ఉంది, అందువల్ల మీకు ఎర్రర్ వస్తుంది. ఇన్యాక్టివ్ చేస్తే ఇంక ఎర్రర్ అనేది కనిపించదు. క్లియరా? ఇలా కూడా చేయొచ్చు, బట్ ఇలా చేయకండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయండి అంతే. ఓకేనా, క్లియర్. ఇన్యాక్టివ్ చేయమంటారా? యాక్టివ్గానే ఉంచండి, మనకు ఎర్రర్ వస్తే మంచిదే కదా, మీకు ఐడియా ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూస్తున్నాను, వెయిట్ చేయండి. వేరే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. మీకు వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి, ఈ ఎర్రర్స్ కూడా చెక్ చేద్దాము. ఇది అయిపోతే రేపు వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. అయిపోవచ్చు, ఇందులో ఎన్నో లేవు, ఇంకొక 5-6 ఒక 3 to 4 ఎర్రర్స్ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి. ఇవన్నీ మీరు చేసిన ఎర్రర్సే, సింపుల్, ఒక 5 minutes అయిపోతుంది. క్లోజ్ చేయమంటారా? అది క్లోజ్ చేసేయండి. చూడండి, వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేశాను. ఒక 3 ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. మనం ఇవి కూడా చెప్తే ఈ ఎర్రర్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఫస్ట్ ఎర్రర్ మనం డిస్కస్ చేసాం. డౌన్కి వెళ్ళండి, వన్ మోర్ ఎర్రర్ చూద్దాం. డౌన్కి వెళ్ళండి.
డౌన్కి వెళ్ళండి. ఎర్రర్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎర్రర్ చూపించాను, సెకండ్ వన్. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ SM30కి వెళ్ళాం కదా, సేమ్ ఎర్రర్. మీరు ఎర్రర్స్ అనేవి నేర్చుకోవాలండి. మినిమం 30 ఎర్రర్స్ 50 ఎర్రర్స్ నేర్చుకోవాలి. కోర్స్ అయ్యే టైంకి వస్తాయి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. నేను చెప్తాను, లైవ్లో ఎర్రర్స్ వస్తాయని చెప్తాను. ఇది ఒక ఫామ్ ప్రిపేర్ చేశాను, దీన్ని బేస్గా చేసుకుని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇట్లాంటి ఎర్రర్స్ అనేవి మీరు ఇలా ఫామ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. మీకు మా జిఎల్ పోస్టింగ్లో 4, 5, 6 ఎర్రర్స్ చెప్పాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఎర్రర్స్ కవర్ అయినాయి. కోర్స్ ఎండింగ్కి వచ్చే టైంకి ఇంకొక 15 ఎర్రర్స్ కవర్ అవుతాయి. టోటల్గా మీకు ఎన్ని వస్తాయి, ఎన్ని ఎర్రర్స్ అయిపోతాయి? ఒక 30 to 40 ఎర్రర్స్ రావాలి. నేర్చుకుని ఉండాలి, రెడీగా ఉండాలి. డౌన్కి వెళ్ళండి. ఇది కూడా SM30 కూడా చెప్పాను, అయిపోయింది. ఎర్రర్ నెంబర్ 3 ఇది కూడా చూడండి. ఇది కూడా చెప్పాను. వెండార్ మాస్టర్ డేటాకి కానీ కస్టమర్ మాస్టర్ డేటా కానీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయకపోతే ఇలా ఉంటుంది. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎర్రర్ నెంబర్ 4. ఈ ఎర్రర్ చూడండి, ఇది తెలియదు మీకు. చూడండి, ఇక్కడ ఏముంది ఎర్రర్. మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఇన్ కంపెనీ కోడ్ MRFG. డౌన్కి వెళ్ళండి. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. అంటే 21లో వచ్చిన ఎర్రర్ ఇది. సో ఈ ఎర్రర్ వస్తే ఏం చేయాలి చూడండి. కంపెనీ కోడ్ ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. 18 నంబర్ రేంజ్ మిస్ అయింది. ఇది DR డాక్యుమెంట్. అంటే కస్టమర్, DR అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అని అర్థం. దీనికి నంబర్ రేంజ్ అనేది మిస్ అయిందంట. ఏం చేస్తాము? OBA7కి వెళ్ళండి. OBA7 ద్వారా వెళ్ళొచ్చు, FBN1 ద్వారా కూడా వెళ్ళొచ్చు. OBA7 SAP ఓపెన్ చేయండి. పొజిషన్ DR డాక్యుమెంట్ కదా, కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? DR డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి. అక్కడ 18 అని చూసారా? 18కి నంబర్ రేంజ్ మిస్ అయింది అనమాట. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇంటర్వెల్ చూసారా? 18 ఆల్రెడీ క్రియేట్ చేశారు. 18 ఉంది. ఇది మీరు చేయకపోతే, లేదంటే ఈ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి పైన ప్లస్ సింబల్ చూడండి. ఎర్రర్ ఫామ్ అయిన వెంటనే సేమ్ ప్రాసెస్లో వస్తాం. వచ్చేసి 18 ఏమిస్తాము? 18 నెంబర్ రేంజ్ దేనికి మిస్ అయింది? 18 కదా, 18 ఇవ్వండి. 18 2025. మ్యూట్లో ఉండరు. 18 2025 ఫ్రమ్ నెంబర్ 2 నెంబర్ ఇచ్చే సేవ్ చేస్తాం. ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇవ్వాలి. సో ఇది నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. OBA7 ద్వారా రావచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా రావచ్చు. వెళ్ళండి. /n FBN1 చూసారా? FBN1 ద్వారా వచ్చాం. కంపెనీ కోడ్ ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నంబర్ రేంజ్ మిస్సింగ్ దేనికి? 18కి అయింది కాబట్టి 18కి నెంబర్ రేంజ్ ఇస్తాం. ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమని చూడండి. ఇది కూడా మనం చేసాం. ఇది ఆల్రెడీ ఇక్కడ ఒక నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ చూడండి. ఇక్కడ ఎంత దేనికి సంబంధించింది? ఏ డాక్యుమెంట్ ఇది? DZ అంటే DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్. DZ డాక్యుమెంట్కి వచ్చింది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంత? 14 మిస్సింగ్. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ KCH3 ద నంబర్ రేంజ్ 14 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఓకేనా? 14కి నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అనమాట. ఏ డాక్యుమెంట్? DZ డాక్యుమెంట్. ఇది DZ డాక్యుమెంట్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. DZ అంటే కస్టమర్ పేమెంట్, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. ఏం చేస్తాం? OBA7కి వెళ్తాం. సేమ్ ప్రాసెస్. వెళ్ళండి. OBA7 DZ కదా, నేను డాక్యుమెంట్ నంబర్ ఇస్తున్నారు. DZ ఇవ్వండి. కంటిన్యూ. డబల్ క్లిక్ చేయండి. DZ డబల్ క్లిక్ చేయండి. చూసారా? 14 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్
చూసారా 14 సెలెక్ట్ చేయండి, అది ఉంది కదా ఆల్రెడీ. ఇది ఎవరో ఓపెన్ చేస్తున్నారు, సర్వర్ ఓపెన్ చేస్తున్నారు, పైన ప్లస్ సింబల్ రాలేదు, ఎవరో ఓపెన్ చేస్తున్నారు. చూడండి పైన చూడండి ప్లస్ సింబల్స్ అవి ఏమీ కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? వెయిట్ ఇక్కడ ప్లస్ సింబల్స్ కానీ ఆప్షన్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే వాళ్ళు ఎవరో ఓపెన్ చేస్తున్నారు. మీ సెషన్ మీరే ఓపెన్ చేసినట్టున్నారు. చూడండి ఆ సెషన్ క్లోజ్ చేయాలండి మీరు. ఫతేహ్ గారు సెషన్స్ మీరు ఎక్స్ట్రా ఓపెన్ చేశారు, అది ఇందువల్ల. ఇక్కడ ఓపెన్ చేశారు కదా, అందువల్ల. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్లస్ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి సార్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి సత్య గారు. ఎఫ్బిఎన్ వన్కి ఎందుకు వెళ్తున్నారు? బ్యాక్ వెళ్ళండి. ఇంటర్వెల్స్ చూసారా ప్లస్ సింబల్స్ వచ్చింది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 14 ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. సో దేనికి ఇవ్వాలి? నెంబర్ రేంజ్ ఎర్రర్ దేనికి వచ్చింది? 14 నంబర్ 14 కదా. 14 ఇయర్ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇచ్చి ఎంట్రీ పోస్ట్ సేవ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. ఓకేనా? వెళ్ళండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తే ఓబీ A7 కానీ లేదంటే FBN1 ద్వారా కానీ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి సార్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఓకేనా? ఇట్లా తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇంకేమున్నాయి? ఎర్రర్ నెంబర్ 6 చూడండి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ చెప్పేసాను, ఇది ఆల్రెడీ. SM30కి వెళ్ళి చేశాం కదా, సేమ్ అయిపోయింది. SM30కి వెళ్ళి చేయాలి చెప్పాను మీకు. 7 ఎర్రర్ చూడండి. గ్లోబల్ కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్. ఇది చేసాం ఆల్రెడీ, చెప్పాను మీకు. OX15లోకి వెళ్ళి చేయాలని చెప్పాను కదా. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ కాన్ఫిగరేషన్. డౌన్కి వెళ్ళండి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. ఏం లేదు సార్. సో ఇట్లా ఎర్రర్స్ అనేవి మీకు ఫామ్ అవుతాయండి. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు ఎలా చేయాలో మీకు అర్థమై ఉంటుంది. మీరు ఒక 30 ఎర్రర్స్, ఓకేనా, అట్లీస్ట్ ఒక 30 ఎర్రర్స్ అనేవి నేర్చుకుని రెడీగా ఉండాలి. 30 ఎర్రర్స్ అనేవి మినిమం నేర్చుకుని బీ రెడీగా ఉంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు, లేకపోతే సర్వే అవ్వరు. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నేను మీకు 16 వీడియోస్ ఇస్తాను. ఇట్లాంటి ఎర్రర్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయో అవన్నీ కూడా కొన్ని వీడియోస్ కింద ఫామ్ చేశాను. 16 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఈరోజు. అవన్నీ కూడా కాపీ చేసి మీ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో 16 వీడియోస్ పోస్ట్ చేస్తాను. అవన్నీ కాపీ చేసి మీ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఓకేనా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ అది పాత ఫైల్లో ఉంది, అది తీస్తాను, వెతకలేదు ఇందాక. ఓకే, ఈ కంప్లీట్ అయినవి కంప్లీట్ చేసుకోండి. అలాగే చేస్తాను నేను సెలెక్ట్ చేస్తాను. చేయండి. అలాగే ఏంటంటే మీకు రియల్ టైం ఎర్రర్స్ రిజల్యూషన్ అని చెప్పేసి 30 ఎర్రర్స్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ అయినట్టు చేసేయండి. ఎందుకంటే ఆ వీడియోస్ ఇచ్చేస్తున్నాను. అలాగే మీకు ఆల్మోస్ట్ ఒక 20 ఎర్రర్స్ చెప్పాను. ఇంకా మనకి కోర్స్ అయ్యే టైంకి ఇంకా చాలా ఎర్రర్స్ వస్తాయి. అవన్నీ కూడా మనము 1 by 1 చేస్తాం. కాబట్టి అవన్నీ 1 by 1 చేస్తాం. కాబట్టి ఎర్రర్స్ రిజల్యూషన్ కంప్లీట్ అయినట్టు మీరు యాడ్ చేసుకోండి. రిమైనింగ్ అని కవర్ అవుతాయి. అలాగే నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాను. మీరు కాపీ చేసి మీ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ సో నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి? ఇచ్చేయండి. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్ వెయిట్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 1 minute. మీకు ఎర్రర్స్ కూడా చెప్పానా? ఇంకా కొన్ని ఎర్రర్స్ వెయిట్ ఇంకేమన్నా చూస్తున్నాను. సరే ఫైన్, మీకు ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా ఎర్రర్స్ ఏమన్నా చూద్దాము. సరే, సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 1 minute. వెండర్ డౌన్ పే వెయిట్ నెక్స్ట్ క్లాస్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ నెక్స్ట్ క్లాస్ రేపు చెప్తాను. ఓకేనా?
వెండార్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ నెక్స్ట్ క్లాస్. ఓకేనా? బీ రెడీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ నెక్స్ట్ క్లాస్. ఓకేనా? రైట్. టుమారో క్లాస్ ఉందండి, రేపు మార్నింగ్. సత్య రేపు క్లాస్ ఉంటుంది. ఓకేనా? 24th రేపు క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. రేపు మార్నింగ్ ఏ టైం కి క్లాస్? మార్నింగ్ ఏం కాదు మేడం, సార్ ఏదో అంటే ఫ్లోలో మార్నింగ్ అంటున్నారు అంతే. ఈవినింగ్ క్లాస్. రేపు మార్నింగ్ కాదండి, రేపు ఈవినింగ్ సేమ్ టైం ఈవినింగ్. క్లాస్ ఉంటుంది. మీరు మార్నింగ్ అంటున్నారు చెప్పడంలో. ఐఎమ్ సో సారీ, మార్నింగ్ అంటే రేపు ఈవినింగ్ అనే అర్థం. ఐఎమ్ సారీ. ఓకే, ఇది ఈవినింగ్ బ్యాచ్ కాబట్టి ఈవినింగే క్లాస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ డైలీ సేమ్ టైం కండి, టైమింగ్ ఏం చేంజ్ అవ్వదు, ఒకటే టైం. 9 o'clock స్టార్ట్ అయ్యే క్లాసు 9:30 అవ్వచ్చు మేబీ. ఏదో నాకు కొంచెం వేరే నా బయట ట్రావెలింగ్లో ఉన్నా, జర్నీలో ఉన్నా, నేను టైంకి హౌస్కి రీచ్ అవ్వలేకపోయినా 9:30కి ఉండొచ్చు, బట్ టైమింగ్ ఏం చేంజ్ అవ్వదు, సేమ్ టైం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్.